ఏమిటండి, శంకర్ రాలేదా? బండి లేటా? ఢిల్లీ బండి కరెక్ట్ టైంకే వచ్చింది. బండి అంతా వెతికి చూశాను, కానీ శంకర్ కనపడలేదు. ఆ తర్వాత కనుక్కుంటే తెలిసింది అది ఇవాళ రావాల్సిన బండి కాదట, నిన్న రావాల్సిన బండట. తమిళనాడు ఎక్స్ప్రెస్ చూడపోరా, అది కరెక్ట్ టైంకి వస్తుందే. నువ్వు ఒకటి, జీటీ ఎక్స్ప్రెస్ లేట్ మాత్రమే, కానీ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదట. ఢిల్లీ నుంచి బయలుదేరింది, కానీ విజయవాడకు రాలేదు. ఏంటమ్మా, నాకు కుదరట్లేదు. నేర్చుకునేలేవే, తొందరపడకు. ఏమిటండి, ఇంకా బండి రాలేదా? అన్ని బళ్ళు వచ్చాయి, కానీ శంకర్ మాత్రం కనపడలేదు. బాగా వెతికి చూసారా? ఢిల్లీ నుంచి ఒక గూడ్స్ బండి వచ్చింది, అది కూడా గాలించి చూశాను, శంకర్ కనపడలేదు. ఇంకేదైనా బండి వస్తుందేమో కనుక్కున్నారా? లక్ష్మి, స్టేషన్ మాస్టరే స్టేషన్ తాళం వేసుకుని ఇంటికి పోయాడు. ఇంకా నేను అక్కడే ఉంటే స్టేషన్ కు బాంబు పెట్టే కేసుని పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని భయపడి ఇంటికి తిరిగి వచ్చేశాను. అమ్మా, ఫోన్ చేశావా? శంకర్ ఇప్పుడు వాళ్ళ మామగారు ఇంట్లోనే ఉన్నాడు. పొద్దున వచ్చేసాట. నేను అందరికి చెప్పలేదు. మొహమాట పడకుండా తినలుడు, అన్ని నీకోసం స్పెషల్ గా చేయించాను. ఎలా ఉన్నాయో చెప్పు. అన్ని కూరలు చాలా బాగున్నాయి మామగారు. అసలు నా జీవితంలో ఇంత మంచి భోజనం నేను అన్నడూ చేయలేదు. రండి. ఏరా, నువ్వు తింటున్న భోజనం నీ పెట్టే భోజనం కంటే బాగుండి ఉండొచ్చు, కానీ నువ్వు తాగిన తల్లిపాల కంటే కూడా బాగుందా శంకర్? ఏమిటమ్మా మాటలు? నువ్వు ఊరు నుంచి దిగగానే రావాల్సింది ఎక్కడికిరా? ఇక్కడికా అక్కడికా? అలా బాధపడాలంటే నేను బాధపడచ్చు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి కనీసం నాన్నైనా వచ్చారా? ఓహో, తల్లి ఊరు నుంచి వస్తుంటే కొడుకు స్టేషన్కి వెళ్ళి ఎదురు చూడాలి, కానీ కొడుకు ఊరు నుంచి వస్తుంటే తల్లి ఎదురెళ్లాల్సిన అవసరం లేదురా. అయినా నీ మీద ఉండే ప్రేమతో మీ నాన్నగారు స్టేషన్కి 2 సార్లు వెళ్ళొచ్చారురా. రైల్వే స్టేషన్ లో ఎదురు చూడటం నాన్న తప్పమ్మా, నేను వచ్చింది విమానంలో. కరెక్ట్ గా మామగారు ఎయిర్పోర్ట్ కారు పంపించారు, అందువల్ల ఇక్కడికి వచ్చాను. అల్లుడు, కొడుకు చేతి నిండా సంపాదించడం ఆరంభించగానే తమ చెయ్యి దాటిపోతున్నాడనే భయం ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అది మీ అమ్మగారు తప్పు కాదు, ఆ పాశం అలాంటిది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు మీ అమ్మా నాన్న గురించే మాట్లాడుతున్నావని పాపం ఆవిడికి ఏం తెలుసు? మీ నాన్నగారు ఇల్లు కట్టుకోవడానికి 10,000 ఇమ్మనమని నన్ను ఒత్తిడి చేస్తున్నావని పాపం ఆవిడికి ఏం తెలుసు? ఆ ఏర్పాటు చేయడానికే ఇంత ఆలస్యమైందని పాపం ఆవిడికి ఏం తెలుసు? ఆ డబ్బు మీ అమ్మగారు చూపించు. ఇదిగోనమ్మా, మా మామగారు నాన్న కోసం ఏర్పాటు చేసిన 10,000 పత్రం. ఇక నాన్న దీని మీద సంతకం చేయటమే తరువాయి. నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు. ఏమిటి? ఇక మీదట నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. అమ్మా, అవునరా, కన్న తల్లికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు నా కొత్తరా. ఏమిటమ్మా పిచ్చి మాటలు? ప్రోనోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు? అలాగా, నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోనోటు మీద సంతకం పెట్టించావురా? ఆగమ్మా, అంటే సంతకం పెట్టకుండానే డబ్బు ఇవ్వాలంటావా? లేదురా, మీ నాన్న కోసం ఆ సంతకం నువ్వే పెట్టేసి ఉండాలి అంటాను. అలాగా?
ఇల్లు కట్టేది నాన్న నేనా? ఇంటావిడ దగ్గర వెనక ముందు ఆలోచించకుండా ఛాలెంజ్ చేసింది నాన్న నేనా? ఆయన గారి ముక్కోపు వలన ఏడాది పాటు పని పాట లేకుండా నానా పాటలు పడ్డాను. ఇప్పుడు మా మావగారి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది. ఇకనైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి. రామేశ్వరిరా, ఏమిటి సంగతులు? బయట చూసారా, తుంప పడుతోంది. ఇప్పుడు మీ ఇల్లున్న పరిస్థితిలో పెద్ద వర్షంగానే పడిందంటే ఇక మరి అంతే సంగతిలో. ఆ తర్వాత నన్నని లాభం లేదు. డబ్బులు తీసుకుని తొందరగా ఇల్లు పూర్తి చేసుకోండి అది చెప్పగానే వచ్చాను. అల్లుడు, జీవితంలో అన్నం లేకుండా కూడా బతకొచ్చు, కానీ ఆత్మాభిమానం లేకుండా బతకూడదు. 91వ రోజు నేను ఇల్లు ఖాళీ చేసి తీరాలి. ఈలోగా ఇల్లు కట్టి తీరాలి. దానికి కొంచెం డబ్బు అవసరం వచ్చింది. నువ్వు సులోచన గొలుసిస్తే ఇల్లు పూర్తయిన తర్వాత వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో నాన్న, వ్యాపారం ప్రారంభించడం కోసం ఆ గొలుసు నిన్ననే తాగట్టు పెట్టాను. లక్ష్మి, మనకు అదృష్టం రైల్లో వస్తే దురదృష్టం విమానంలో వస్తుంది. అలా అనకండి. వాళ్ళ గొలుసు తాకట్టు పెట్టింది మంచి పనికేగా. మనకది దురదృష్టమైనా వాళ్ళకది అదృష్టం తెస్తే అదే చాలు. ఈ కథ నుంచి మన ఆంధ్రదేశం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా? ఏ తండ్రి తన కూతురికి ఉంగరం పెట్టకూడదు, గొలిసే వెయ్యాలి. అప్పుడే మొగుడు సులువుగా తీసుకోవచ్చు. అయ్యో, ఏమిటి ఉంగరం ఊడిపడిందా? అది కాదండి, సంచి లోపల పెట్టేసి వచ్చేసాను. తీసురా. మీ నాన్నగారికి ఎందుకు అంత అబద్ధం చెప్పేసులు? తలంటుకునే ముందు బీరువాలో దచ్చిన గొలుసుని మార్వాడి కొట్లో తాకట్టు పెట్టావని నాలుగు నడలేనట్టు అలా చెప్పచ్చా? నాలుగు నరం లేకుండా నా భర్తకు ధర్మపిండం వేస్తానని ఈసిడించిన ఆయన గారికి అలాగే చెప్పాలి. పెద్దవాళ్ళు అన్న మాటలకి పదార్థాలు తీయకూడదు. వాళ్ళ మాటలు సూర్యుడు కూర్చోట్టున్నా ఆ మాటల వెనుక మనం బాగుపడాలనే భావన మాత్రమే ఉంటుంది. అత్తయ్య, చూడమ్మా, నా కోపం నీ మీద కాదు, నీ మొగుడి మీద. నీ మొగుడు అన్నందుకు నువ్వు ఇంత ఏడుస్తున్నావే, అదే విధంగా ఆ రోజు నా మొగుడిని నీ మొగుడు అన్నందుకు నేనెంత ఏడ్చుంటాను నీ మొగుడికి తెలుసా? ఊరుకోసం చూడండి అత్తయ్య. ఇక మీరేం చెప్పొద్దు అల్లుడు గారు. ఇక్కడికి రావటానికి ముందు మీ మామగారితో మన ఆత్మాభిమానం అల్లుడు గారి దగ్గర పోయినా పర్వాలేదు, ఇంటి ఆవిడ దగ్గర పోకూడదని చెప్పి తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. చూడండి, మీ ఆత్మాభిమానం ఇంటి ఆవిడ దగ్గర అమ్మేసినా పర్వాలేదు, మీ కూతురు దగ్గర మాత్రం తాకట్టు పెట్టద్దు అని. అమ్మా, నువ్వు నన్ను అమ్మాని పిలవటానికి ముందే ఆయన నా మొగుడే. లక్ష్మి, మనలాంటి నిత్య దరిద్రులు సొంత ఇల్లు కట్టలేరు లక్ష్మి. అవమానాల పాలవుతూ అద్దె కొంపల్లో బతకాల్సింది. నేను వెళ్ళి జగదామని క్షమాపణ అడిగాను. వీల్లేదు. మీరు చేసిన శబదం నుంచి మిమ్మల్ని వెనకడుగు వేయనివ్వను, చేసుకున్న శబదం నుంచి నేను వెనకడుగు వేయను. నువ్వు శపథం చేసుకున్నావా? ఏమిటది? ఏ శబదం అని చెప్పమంటారండి? మీకు తెలియకుండా మిరండా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రార్థించి పార్వతిని భర్తని కలిపాను. అలాంటిది నాకు తెలియదనుకుని తన భర్తతో మీకు డబ్బు ఇవ్వద్దని చెప్పిందే. ఆ పార్వతి కళ్ళని నా భర్త ఇల్లు కట్టొద్దా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా?
కాదండి, ఆనంద్ వేరే ఇంటి కాపురం పోవటానికి కూడా పార్వతే కారణం. లక్ష్మి, ఎంతైనా పార్వతి పర ఇంటి పిల్లగా, మన రక్తం పంచుకు పుట్టిన పిల్లయితే అలా చేసుండగా. కంగారు పడకండి, మన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రం ఏం వరగబెట్టిందండి. లక్ష్మి, అల్లుడికి ఉద్యోగం పోయిందనే బాధలు అతనికి ధర్మపిండం వేస్తానన్నందుకు మీరెన్ని రాత్రులు కుమిలిపోయారో నాకు తెలుసు. మాట పడ్డ అల్లుడు కూడా అది మర్చిపోయాడు. కానీ నా కూతురు ఆ మాట కడుపులో ఉంచుకుని మీరు వాళ్ళ దాచిన కొలుసు తాకట్టు పెట్టామని అబద్ధం చెప్పి కన్న వాళ్ళనే మోసం చేసింది. ఆ సులోచన కళ్ళ ముందు నా భర్త ఇల్లు కట్టిందా? నేనే స్వయంగా నా చేతులతో దానికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? అది చెప్పింది అబద్ధమా? పోలే లక్ష్మి, ఈ ఆడపిల్లలు ఎటు ఆడపిల్లలే కానీ ఈడపిల్లలు కారు. వాళ్ళని ఎప్పుడు నమ్ముకోకూడదు. నువ్వు ఇక్కడ ఉన్నావు, క్షమించేయమ్మా. నేనేదో కడుపు ఇంట్లో మాడిసారాను, దాన్ని మనసులో ఉంచుకుని ఏదో ఒకనాడు నేను ఇరుకుని ఉన్నప్పుడు నన్ను సాధించ. లక్ష్మి, నువ్వేం బాధపడుకో. మన కొడుకు శంకర్ ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ఢిల్లీలో ఉన్నాడు. లేడండి, ఇక్కడే పెదవాళ్ళలోనే ఉన్నాడు. డబ్బున్న మామగారింట్లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్నాడు. ఏమండి, నీకు డబ్బు కావాలా? సంతకం పెట్టడం వచ్చా? ప్రోనోటు మీద సంతకం పెడతారా? అప్పుడే మన ఢిల్లీ కొడుకు తప్పిస్తాట. ఆ శంకర్ కళ్ళ ముందే నా భర్త ఇల్లు కట్టద్దా? నేనే స్వయంగా నా చేత్తో వాడికి ఆహ్వాన పత్రిక ఇవ్వద్దా? ఈ విషయాలను నాకు తెలియకుండా ఎందుకు దాచావు లక్ష్మి? అదేనండి ఆడవాళ్ళ తలరాత. చిన్నప్పుడు అన్నదమ్ముల తప్పుల్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచాలి. పెళ్ళయ్యాక భర్త తప్పుల్ని అత్తమామలకు తెలియకుండా దాచాలి. బిడ్డలు పుట్టాక బిడ్డల తప్పుల్ని భర్తకు తెలియకుండా దాచాలి. జరిగే తప్పుల్ని ఆడవాళ్ళ దగ్గర నుంచి దాచకపోతే సంసారంలో ఉన్న బంధాలు అనుబంధాలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయిండేవి. ఇప్పుడు నా తలరాత ఏమిటి లక్ష్మి? నువ్వేం చేయమంటావు? చూడండి, ఇటుకలు పేర్చి సిమెంట్ పూసి వెన్న కొడితేనే ఇల్లు కాదండి. వెదురు రంగులు నాటి తాళ్లతో బిగించి ఆకులతో వేసినా ఇల్లేనండి. మన స్థలంలో మనం ఒక పూరి గుడిసి వెయ్యాలి, గృహప్రవేశం జరపాలి, అందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి. మనల్ని కట్టెల్లో పెట్టాల్సిన బిడ్డల్ని నమ్మండి చాలు. కట్టెలున్న షావుకాన్ని నమ్మండి, ఆయన అరువిస్తాడు. వెళ్ళండి, వెంటనే ఏర్పాట్లు చేయండి. ఇలా చూడమ్మా, కన్న బిడ్డల్ని నమ్మకూడదని ఒక పెద్ద పాఠం ఇప్పుడే నేర్చుకున్నా. నాకు మరో దారి లేదు. నేను తిరిగి వచ్చేదాకా నా భార్యని జాగ్రత్తగా చూసుకుంటావమ్మా. పాక వేయటంలో ఈ నాన్నగారికి ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఈ మధ్య నాకేదైనా జరిగితే నేను
అంత్యక్రియలకి ఇదిగో ఈ ఉంగరాన్ని జరిపించమని చెప్పు. నా గురించి బాధపడతాను చెప్పు. అబ్బా ఉమ్మా, పాక వెయ్యమను, గృహ ప్రవేశం జరిపించమను, ఆహార పత్రిక అందరికీ ఇవ్వమను, ముఖ్యంగా ఆనందికి, పార్వతికి, శంకరికి, సులోచనకి. చూడమ్మా, నీ దగ్గర శపథం చేసి ఇవాళకి 90వ రోజు. ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు నేను నీళ్లు ఖాళీ చేస్తాను. సుబ్బయ్య గారు, అదంతా తర్వాత మాట్లాడుకుందా. నేను మనిషిని, ముందు లోపలికి వెళ్ళండి. మీరు బయటకు వెళ్ళొచ్చేలాగా అమ్మ. ఇది నా స్థలం. ఎవరైనా లోపలికి వచ్చారా ఒక్కటే దెబ్బ, బుర్ర బద్దలైపోతుంది. జాగ్రత్త. నాన్న, మీకేమైనా పిచ్చెక్కిందా? కన్న కొడుకులో మేము బ్రతుకుండగానే మా కబురు పంపకుండా అమ్మ శవాన్ని ఎలా తీసుకొచ్చారు? ఎవరైనా చచ్చిపోతే ప్రాణంతో ఉన్న వాళ్ళకే కబురు పెడతారు, చచ్చిన వాళ్ళకి కాదు. నాకు సంబంధించినంత వరకు నువ్వు ఎప్పుడూ చచ్చిపోయావు. అన్నా, నాన్న గిన్న అన్నావంటే నిలబడ్డ చోటే నీకు సమాధి కట్టేస్తాను. జాగ్రత్త. నాతో చెప్పకుండా నీ పెళ్ళాన్ని తీసుకుని నువ్వు ఇల్లు వదిలిపోయావు. నీతో చెప్పకుండా నా పెళ్ళాన్ని మూసుకొని నేను ఇక్కడికి తెచ్చాను. రెంటికి చెల్లు. మామయ్య అలా పిలవద్దమ్మా. ఒరే బ్రోకరు అని పిలవమ్మా. నీకు కావలసిన మగాడు నీకు దొరకగానే నన్ను బ్రోకర్ మీదే కట్ చేసావు కదమ్మా. ఒరే బ్రోకరు అనే పిలువు, కమిషన్ లేని బ్రోకర్. మిస్టర్ వెంకటయ్య, నువ్వు చస్తే నేను రాను, నేను చస్తే నువ్వు రాకు అన్నాను. కానీ చనిపోయింది నా భార్య మాత్రమే కాదు, నీకు చెల్లెలు కూడా. చూసే హక్కు నీకుంది. నువ్వు వెళ్ళి చూడు. మరి నా కూతురు అల్లుడు బంధువులతో సపరివారంగా చేయడానికి ఇది పెళ్లి కాదు బావయ్య, చావు. కోటేశ్వరరావు గారు, విశ్వాసం లేని ఒక కుక్క కోసం నేను మీతో పోట్లాడాను. అయినా అవన్నీ మర్చిపోయి మీరు నా భార్య చావుకొచ్చారు. చాలా సంతోషం. మీరు ఇల్లు చూడండి, ఇల్లు చూడమ్మా. నాన్న. హలో, ఢిల్లీయా? నా కొడుకు శంకరా? నాన్నని మాట్లాడుతున్నాను బాబు, శ్మశానం నుంచి మాట్లాడుతున్నాను. మీ అమ్మ చచ్చిపోయింది, నువ్వు వెంటనే రా. ఇదేంట్రా లైన్ ఇంత క్లియర్ గా ఉంది? నువ్వు ఢిల్లీ నుంచి మాట్లాడటం లేదా, బెజవాడ నుంచి మాట్లాడుతున్నావా? ఎప్పుడొచ్చావురా బెజవాడికి? మీ అమ్మ దగ్గర మీరన్న ఆఖరి మాట ఏమిటి సార్? నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, నా భార్య శవాన్నైనా ప్రశాంతంగా కాలిపోనివ్వండి.
రామ్మ, సులోచన, ఎలా ఉన్నావు? మీ ఆయనేరి? బిజినెస్ పని మీద బాంబే వెళ్ళారు. అంటే నీ మొగుడు బాధ్యత తెలిసి బిజినెస్ చేస్తున్నాడు అంటావు. పోనే, నేను ధర్మపిండం తిట్టినందుకు నీకు ప్రయోజనం కనపడింది. అది సరే, ఏంటమ్మా ఇంత దూరం వచ్చావు? నేను చూడొచ్చా? అయ్యయ్యో, నువ్వు వస్తావని ముందే చెప్పకూడదా తల్లి? నీ అమ్మని ఇప్పుడే దహనం చేశాను. అబద్ధం చెప్పకుండా అన్నా. బీరువాలో పెట్టిన గొలుసు తాకట్టు పెట్టానని నువ్వు అబద్ధం చెప్పొచ్చు, ఏం చెప్పకూడదా? మీ అమ్మని నేను దహనం చేసేశాను. నేను చెప్పిన వాళ్ళు తప్పించి మరెవరైనా ఈ కర్ర దాటి లోపలికి వచ్చారా, ఈ కర్రతోనే వాళ్లకు కపాల మోక్షం. అమ్మమ్మ, మనుషుల అవసరాన్ని బట్టి రాజ్యాంగాన్ని మారుస్తున్నారు. మనం శాస్త్రాన్ని సంప్రదాయాన్ని మారిస్తే తప్పే లేదు. నా కొడుకు ఎవ్వరికీ తల్లికి తలకొరువు పెట్టే అర్హత లేదమ్మా. ఆడవాళ్ళు ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. నా కోసం నువ్వు ఘనకార్యం చేస్తావమ్మా? చెప్పండి. నా భార్యకి నువ్వే తలకొరువు పెట్టాలి. మంచి సమయానికి వచ్చావు. నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పండి మాయా. చితి మీద ఉన్న నా భార్య కాలిపోయేలోగా నువ్వు నా కూతురు చేయి అందుకోవాలి. నా భార్య మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఏమిటమ్మా, సారీ చీరీ ఏమీ లేకుండా నేను నీకు పెళ్లి చేస్తున్నానని బాధపడుతున్నావా? ఆ ముక్కోటి దేవతలు పరమేశ్వరుని కళ్యాణానికి ఇచ్చిన సారె కంటే గొప్ప సారె మీ నాన్న దగ్గర ఉందమ్మా. నేను చివరిదాకా తీయకూడదు. నాకు మీ అమ్మని చూడాలనిపించినప్పుడమ్మా ఇంకని చూడడానికి వస్తానమ్మా. తోడుగా ఎదురు